నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్ర ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకొని ఆదాయ వనరులను పెంచే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్న సీఎం. ఏపీలో విద్యా సంస్కరణలు భేష్. నారా లోకేష్ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసల వర్షం. భోగాపురం పీఎం శ్రీ మోడల్ స్కూల్ను సందర్శించిన కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ మంత్రి నారా లోకేష్. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ప్రభుత్వ పాఠశాలలను కూటమి ప్రభుత్వం కార్పొరేట్ స్థాయికి తీసుకువెడుతోందని స్పష్టీకరణ. ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకుని ఆదాయ వనరులను పెంచే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము వంటి విలువైన ఖనిజాలను వాల్యూ ఎడిషన్ చేపట్టడం ద్వారా రాష్ట్రానికి గరిష్ట స్థాయిలో ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఖనిజ వనరులను కేవలం తవ్వకాలకే పరిమితం చేయకుండా పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనకు ఉపయోగపడేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్ర ఖనిజ సంపద ఆధారంగా మార్కెట్ క్యాపిటలైజేషన్కు ఉన్న అవకాశాలను సమగ్రంగా అధ్యయనం చేసి గనుల రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలక శక్తిగా మార్చే దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ విద్యారంగ అభివృద్ధికి నూతన విద్యా విధానాల అమలుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్న కృషి అభినందనీయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు లోకేష్ చూపిస్తున్న చొరవను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. మంగళవారం విజయనగరం జిల్లా భోగాపురంలో పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ను మంత్రి నారా లోకేష్తో కలిసి ధర్మేంద్ర ప్రధాన్ సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా పాఠశాలలో అమలు చేస్తున్న ఆధునిక విద్యా బోధన పద్ధతులు, మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాలలకు చేరుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి పార్వతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మంత్రులు పాఠశాల ప్రాంగణమంతా కలియ తిరిగారు. Honorable President of India, Srimati Draupadi Murmu ji, Honorable Governor of Andhra Pradesh, Shri S. Abdul Nazir Garu, Honorable Union Minister for Education, Shri Dharmendra Pradhan ji, Honorable Minister for Women, Child and Tribal Welfare, Gummadi Sandhya Rani Garu, Chancellor, Vice Chancellors, distinguished guests, esteemed faculty, proud parents and my dear graduating students, Andarki na namaskaram. Every generation inherits a nation. Education determines what kind of nation it leaves behind. That is why universities are not just institutions that award degrees. They create dreams, build confidence, shape leaders and transform the destiny of generations. Today is not just the first convocation of the Central Tribal University of Andhra Pradesh. It is a celebration of opportunity, celebration of inclusion, and celebration of the belief that quality education must reach every corner of our country and every section of our society. Vikasit Bharat 2047 cannot be built unless every region progresses and every community participates. Universities in tribal regions are not just centers of learning. They are a catalyst for social transformation and equal opportunity. When a first generation learner graduates, an entire family moves forward and so does the nation. That is the spirit of Vikasit Bharat 2047, where innovation, research and development empower every citizen while preserving our rich tribal heritage. My dear students, as you receive your degrees today, I request you to look at the person seated before you. There could not have been a more meaningful chief guest for the first convocation of a tribal university than our beloved Rashtrapati ji. Her own life is the finest answer to the question of why institutions like this university matter. Rashtrapati ji was born in Upparabeda, a small tribal village in Odisha's Mayurbhanj district. In those days, reaching school itself meant walking long distances. Higher education for tribal girls was rare.
Yet she became the first woman from her village to complete graduation. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కూటమి ప్రభుత్వం కార్పొరేట్ స్థాయికి తీసుకువెళుతుందని ఆయన అన్నారు. నాణ్యమైన విద్య ప్రతి చిన్నారి హక్కు అని, దీనికి ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. పిల్లలను చదివిస్తున్న ప్రతి తల్లికి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరపేటలోని కేర్ అండ్ షేర్ స్కూల్ నందు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎలిమెంటరీ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమ్ము మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. పేదరికం ఏ విద్యార్థి ప్రతిభకు అడ్డంకి కాకూడదన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. ప్రతి చిన్నారి నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఈరోజు కేర్ అండ్ షేర్ స్కూలు 57వ డివిజను న్యూ ఆర్ఆర్పేటలో స్థానిక పెద్దలు ఇందిరానాయక్ నగర్లో రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ రామచంద్రారు ప్రముఖ సామాజికవేత్త, అనేక సమాజం కోసం అనేక కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటారు. నిత్యం మొక్కలు నాటుతూ ఉంటారు. అలాగే స్వచ్ఛ సంరక్షణ కార్యక్రమం ఇందిరానాయక్ నగర్లో కానీ ఈ ప్రాంతంలో అంతా కూడా ఆయనే స్వయంగా చీపురు పట్టుకుని ఊడుస్తారు. అలాగే గత 20 సంవత్సరాలుగా ఎలిమెంటరీ అలాగే హై స్కూల్ పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి స్కూల్ బుక్స్ని కూడా ఇచ్చి ఆయన విద్యార్థులకి అండగా ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ స్కూల్లో అన్ని రకాలుగా పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలకు అండగా ఉంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి యూనిఫామ్ ఫ్రీగా ఇస్తున్నాం, బెల్ట్ ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్. ఇదే కాకుండా మధ్యాహ్నం పూట మంచి పిల్లలకి మంచి భోజనం, సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. దాంట్లో ఆకుకూర పప్పు, అలాగే వారానికి 2 సార్లు కోడిగుడ్డు, అన్ని రకాలుగా పిల్లలకి ఆరోగ్యంగా ఎదగడానికి పేద పిల్లలందరినీ కూడా మేము సొంత పిల్లల్లా చూసుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్సే కాకుండా యూనిఫామ్లే కాకుండా తల్లుల అకౌంట్లో తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వటం వల్ల ఇవాళ ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో తల్లులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్స్కి విపరీతంగా జాయిన్ అవుతూ ఉన్నారు. సంతోషం. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండటం మా బాధ్యత. ఇవాళ న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి సందర్భంలో అన్ని రకాలుగా మేము ఏర్పాట్లు చేసాం. ఏ స్కూల్లో కూడా ఇబ్బందులు లేకుండా చూసుకుంటా ఉన్నాం. ఇలాగా కార్యక్రమాలు చేసే ప్రైవేట్ వ్యక్తులకి వాళ్ళు కూడా హృదయపూర్వక ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా రామచంద్రరావు గారిని హృదయపూర్వక అభినందిస్తూ ఉన్నా. దీంట్లో మరి స్థానిక మాజీ కార్పొరేటర్ నాగవంశీ, చైర్మన్ ఎర్రబోతు రమణరావు, అలాగే మాజీ కార్పొరేటర్ మా చెల్లెలు ఎర్రబోతు శ్రావణి, డివిజన్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. అందరికి కూడా అభినందనలు తెలియజేశారు. ఈరోజు 57వ డివిజన్ రాజరాజేశ్వరపేట మరి ఈ స్కూల్ నందు, కేర్ అండ్ షేర్ స్కూల్ నందు మరి రిటైర్డ్ మాస్టర్ గారు రామచంద్ర గారు ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో ఇక్కడ పిల్లలందరికీ కూడా మరి బుక్స్, పెన్ను, మరి స్వీట్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం అన్నది చాలా సంతోషం. అలానే గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఇక్కడికి వచ్చి కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. దీనిపైన ఈ స్కూల్లో ఉన్నటువంటి అన్నీ కూడా రిపేర్స్ కానీ ఉన్న రిపేర్లన్నీ కూడా చేయమని చెప్పాం. మేమందరికి కూడా ఈ డివిజన్లో ఉన్నటువంటి అందరికీ మహిళలకు కూడా చెప్తా ఉన్నాం. తొందరలోనే మరి తల్లికి వందనం అమౌంట్స్ అన్నీ కూడా పడతాయి. మీరన్నీ కూడా వచ్చి ఇక్కడ చెక్ చేసుకోవాలి. లేని పక్షంలో వార్డు సెక్రటరీ గారి దగ్గరికి కూడా వెళ్ళి మీ అమౌంట్ పడుతుందా లేదన్నది, ఏ కారణంతో బ్రేక్ అయిందా, పోయిన సంవత్సరం కూడా కొన్ని బ్రేక్ అయినాయి. తర్వాత నెమ్మదిగా మళ్ళీ ప్రభుత్వం వాటిని అన్నిటి కూడా మళ్ళీ సరిచేసింది. అటువంటి లేకన్నా ముందుగానే మరి పిల్లలకి సంబంధించినటువంటి అకౌంట్స్లో తల్లికి వందనం పడేదానికోసం మీరు ముందుండి హెచ్ఎం గారితో కానీ అక్కడ సెక్రటరీతో కానీ మీరు కూడా బాగా ముందు అన్నీ కూడా చూసుకోవాలని చెప్పి
ఈ డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలు అనేటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటి రామచంద్ర గారు లాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలి, ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పథకం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచి స్వయం ఉపాధిని ప్రోత్సహించే గొప్ప కార్యక్రమమని టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు కార్యాలయంలో 1వ డివిజన్ గుణదల హైస్కూల్ సమీపంలో నివసించే రజక సోదరుడు పొతర్లంక నాంచారేకు P4 పథకం కింద నూతన ఇస్త్రీ బండిని యువ నాయకుడు బోండా సిద్ధార్థ అందజేశారు. పొతర్లంక నాంచారయ్య గత కొంతకాలంగా అద్దెకు తీసుకున్న ఇస్త్రీ బండితో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారని, సొంత ఇస్త్రీ బండి ఉంటే ఉపాధి మరింత పెరుగుతోందని ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన బోండా సిద్ధార్థ P4 పథకం ద్వారా అవసరమైన సహాయాన్ని అందించి ఆయనకు సొంత ఇస్త్రీ బండిని అందజేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓటరు సమగ్ర సర్వే కార్యక్రమం నిష్పక్షపాతంగా జరుగుతోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు అని, ఆ ఓటును కాపాడుకునేందుకు ప్రతి ఒక్క పౌరుడు సహకరించాలని కోరారు. BLOలు కూడా ఎంతో సహనం ఓర్పుతో 100% కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీలో ఓటర్ల సమగ్ర సర్వే ప్రక్రియను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఓటరు ఫారాలు పంపిణీ, పూర్తి చేసిన ఫారాలు స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ గురించి BLOలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి పౌరుడికి ఓటు ఉండాలని, దానికోసం BLOలు ప్రత్యేక శ్రద్ధతో ఇంటింటికి తిరుగుతూ 1కి 4 సార్లు తిరిగి ప్రతి ఒక్కరి ఓటు కాపాడేందుకు చేస్తున్న కృషిని అభినందించారు. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా అందరూ స్నేహపూర్వక వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎవరు ఓటు తీయాలనే ఆలోచన లేకుండా ఓటు అందరికీ ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. సర్ కార్యక్రమం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి, ప్రతి సిటిజన్కి ఓటు ఉండాలి. దానికోసం BLOలు బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రత్యేకమైన శ్రద్ధతో ఇంటింటికి తిరుగుతూ 1కి 4 సార్లు తిరిగి ప్రతి ఒక్కరికి ఓటును కాపాడటానికి చేసే ప్రయత్నాన్ని నేను ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. అదే సమయంలో వివిధ రాజకీయ పక్షాలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా దాన్ని అందరూ కూడా ఫ్రెండ్లీగా నిష్పక్షపాతంగా ఎవరు ఓటు తీయాలనే ఆలోచన కాకుండా ఓట్లు అందరికీ ఉండాలా, వాళ్ళ అభిప్రాయం ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా ఇది భారతదేశంలో బోర్డర్ రాష్ట్రాల్లో ఉన్న సమస్యని వాళ్ళ నడిబొడ్డులో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి అదేవిధంగా పెట్టడం వలన కొంచెం కాంప్లికేషన్ అవుతుంది ఓటు నమోదులు. అయినా కూడా ప్రతి ఒక్కటి 2002 ఓటర్ లిస్టుతో టాలీ చేసుకొని దాన్ని అన్నీ కూడా పరిపూర్ణంగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కొంచెం శ్రమతో కూడిన కార్యక్రమం అయినా ఇక్కడ BLOలు పబ్లిక్లో కూడా సహనం రావాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ కూడా ఓటు ఎన్నికలు జరిగేటప్పుడున్న ఓటు మీద ఉన్న ఇంట్రెస్ట్ మామూలు రోజులు అశ్రద్ధ చేయటం వల్ల కొంత కాలయాపన జరుగుతూ ఉంది. పబ్లిక్ కూడా ఇది మనకి అత్యవసరమైన కార్యక్రమం అనే భావంతో వాళ్ళ అధికారులకు కనుక సహకరిస్తే తొందరగా ఈ కార్యక్రమం పూర్తవుద్ది. పబ్లిక్ కూడా ఒక్కసారి మీ ద్వారా విన్నవిస్తూ ఉన్నాను, ఈ కార్యక్రమాన్ని ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక ఆయుధం పొందే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించమని, అదేవిధంగా BLOలు కూడా ఎంతో సహనంతో ఓర్పుతో 100% ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా BLOలు వివిధ రాజకీయ పక్షాల BLOలు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ ఓటుని పొందడానికి చేయవలసిన కృషి చేయాలని చెప్పి సమగ్రంగా ఓటర్ లిస్టు ప్రక్షాళన జరిగి నిజమైన ఓటర్ లిస్టు బయటకు రావాలనేది ప్రత్యేకమైన శ్రద్ధతో చేయడం జరుగుతోంది. అదే కాన్సెప్ట్ వెళ్తూ ఉంది. ఇంకా కొంచెం సమయం పట్టేటట్టుంది. నేను అధికారులకు కూడా విన్నవించుకుంటా ఉన్నాను. రేపు 15వ తారీఖుతో టైం సరిపోదేమో అనిపిస్తూ ఉంది. ఇంకా కూడా 15 రోజులు 20 రోజులు
ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా అనిపిస్తోంది. ఏదేమైనా కూడా ఈ 15 రోజులు కీలక, ఇప్పటి వరకు 15 రోజులు ఒక పార్ట్ అయిపోయింది. అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నాలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమేనని, రాజధానిపై మరోసారి రాజకీయ కుట్రలు జరిగితే తీవ్ర ప్రజా ఉద్యమం తప్పదని టీడీపీ రాష్ట్ర నాయకులు, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు మాదిగాని గురునాథం హెచ్చరించారు. అవసరమైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు కూడా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైనటువంటి అంశాల మీద కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క ఎన్టీఆర్ భవన్ కార్యాలయంలో ఈ రోజున అమరావతిలో దేవతలు నడయాడేటువంటి ప్రాంతంలో ఏదైతే గొడ్డలి పార్టీ, ఎవరైతే సైతాను సైన్యం దండయాత్ర చేసినటువంటి సందర్భాన్ని మేము ఖండిస్తున్నాము. రెండో అంశం, అయ్యా నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతి మీద ఇప్పుడు దండయాత్రకి వెళ్ళాల్సినటువంటి అంశం ఏంటి? ప్రధానంగా ఎందుకు ఇది ఉత్పన్నమైంది తెలుసా? మా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు ఏదైతే మీ యొక్క బ్లూ మీడియాలో ఏదైతే గ్రావెల్ గురించి, ఈ రాజధాని ప్రాంతంలో వచ్చినటువంటి అభియోగాలు ఖండిస్తూ 2023లో మీరు చేసినటువంటి దురాగతాలని ఎండగట్టి 2 కోట్ల క్యూబిక్ మీటర్లు మట్టి గ్రావెల్ని దోచేసి 30,000 కోట్ల రూపాయలు దోచేసినటువంటి మీ యొక్క ముఠ ఏదైతే ఉందో మాఫియా ముఠ, దాన్ని ప్రశ్నించి నిగ్గుదేల్చి దాని మీద సిట్ వేయాలా, సిబిఐ వేయాలా, నిగ్గు తేల్చాలని ప్రభుత్వాన్ని మేము ఎంపీ గారు మేమందరం ఏదైతే డిమాండ్ చేశామో దాన్ని డైవర్ట్ చేయటం కోసం 2 సాయి కృష్ణాది ఒక కులానికి ఆపాదించి ప్రభుత్వం మీద బురద జల్లాలనుకునేటువంటి నేపథ్యంలో దాన్ని ప్రభుత్వం చక్కగా హ్యాండిల్ చేసి కరెక్ట్గా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ 2 అంశాలని డైవర్ట్ చేయటం కోసం మీరు ఈ రోజున అమరావతి ప్రాంతం పెనుమాకలో ఉండవల్లిలో మీరు దాడి చేశారు. దాడి ఎట్లా చేశారు? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ దగ్గరికి ఎవరు వచ్చారు? మీ దగ్గరికి రైతులు ఎవరు వచ్చారండి? వాళ్ళెవరు? 2014లో కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్ వాళ్ళు మీ అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీ వాళ్ళతో మీటింగ్ పెట్టి అక్కడ ఏదో జరిగిపోతున్నట్టు భ్రమింపజేయటం కోసం పత్రికల్లో ఒక హైప్ని క్రియేట్ చేసి దాని మీద ఒక కమిటీని వేశానన్నారు. ఏం కమిటీ వేశారండి? రైతుల కమిటీ. అలాంటి ఎవరన్నారా? రైతులు ఉన్నారా? అవినాష్ గారా, అంబటి రాంబాబు గారా, అప్పిరెడ్డి గారా, ఏమంటే పేరు నాని గారా? వీళ్ళు రైతు సమస్యల గురించి వాళ్ళకి తెలుసా? తెలియదు. తెలియనప్పుడు మీరు దండయాత్రకి ఎందుకు వెళ్ళారు? కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా మీరు అక్కడికి పోయి ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇది అంతా కూడా కరెక్ట్ కాదు. అక్కడ ఉన్నటువంటి రైతులు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత 33,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళకి కౌలు ఇస్తూ సక్రమైన పద్ధతుల్లో పూలింగ్ చేసి అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉంటే మీరు అభివృద్ధిని కాంక్షించలేక, అభివృద్ధిని చూడలేక విధ్వంసకరమైనటువంటి చర్యలతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పంపించడం తప్పు. తెలుగు పద సంపద పరిరక్షణతో పాటు ప్రాంతీయ మాండలిక పదాలను సేకరించి వాటికి శాస్త్రీయ రూపం అందించిన మహనీయుడు ఆచార్య తోమాటి దొణప్ప అని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. విద్యార్థుల అభివృద్ధే దేశాభివృద్ధికి పునాదులని ఆచరణలో చూపిన గొప్ప గురువు ఆచార్య తోమాటి దొణప్ప అని ఆయన అన్నారు.
కాకరపర్తి భావన్నారాయణ కళాశాల, చెన్నపురి తెలుగు అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో కేబిఎన్ కళాశాలలో ఆచార్య తోమటి దొణప్ప సత్య జయంతి మహోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భాషా పరిశోధకుడిగా, సాహిత్య విమర్శకుడిగా, వ్యాకరణ పండితుడిగా, ఆచార్యవర్యునిగా దొణప్ప బహుముఖ్యమైన ప్రజ్ఞ కనపరిచారన్నారు. మాతృభాషలో సాధికారత సాధించడం ద్వారా విద్యార్థులు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను పెంచుకోవడం తేలిక అవుతుందని అన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షులు విక్రమ్ పూలా మాట్లాడుతూ అధికార భాషగా, పాలన భాషగా, బోధనా భాషగా తెలుగు వినియోగాన్ని పరిపుష్టం చేసేందుకు సంఘం తరపున కృషి చేస్తామన్నారు. దొణప్ప చేసిన పరిశోధనలు, రచించిన సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా తెలుగు భాష విలువలు తెలియజేయడంతో పాటు ఆయా రచనల నేపథ్యం, నాటి తెలుగువారి సాంస్కృతిక జీవనం పట్ల కూడా అవగాహన కలుగుతుందన్నారు. దొణప్ప కుమారుడు తోమాటి సుధాకర్ మాట్లాడుతూ తమ తండ్రి సాహిత్యం మొత్తాన్ని 7 సంపుటాలుగా స్వయం ఖర్చులతో పునర్ముద్రణ చేస్తున్నామని, వీటిని గ్రంథాలయాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు ఉచితంగా అందజేస్తామని అన్నారు. ఈరోజు కాకరపర్తి భావనారాయణ కళాశాలలో స్వర్గీయ డాక్టర్ తుమాటి దొణప్ప శత జయంతి ముగింపు ఉత్సవ సందర్భంగా పాల్గొని శిష్ట వ్యవహారిక భాషా నివేదిక 53 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి ఆ నివేదికను మళ్ళా రీప్రింట్ చేసి దాన్ని ఈరోజు ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు భాష విశిష్టత, తెలుగు భాషకు దొణప్ప గారు చేసినటువంటి సేవ 1985లో అప్పుడు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, మీకు అందరికీ తెలుసు, తెలుగుదనం, తెలుగు భాష, తెలుగు సంస్కృతి వీటన్నిటినీ ప్రపంచంలో అందరి వాళ్ళకి తెలియజేసేట్టు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఆ దృష్టితోనే ఆయన తెలుగు యూనివర్సిటీ ఒకటి స్థాపించాలని చెప్పి తెలుగు యూనివర్సిటీ స్థాపించి దాని సెంటర్స్ వల్ల రాజమండ్రి, శ్రీశైలం, వరంగల్లో కూడా పెట్టారు. కేబిఎన్ కళాశాల వారు ఇటువంటి కార్యక్రమాలని ముఖ్యంగా తెలుగు భాషని ప్రోత్సహించడానికి, అదేవిధంగా అనేక సంవత్సరాలుగా గ్రంథాలయాలకే పరిమితమైనటువంటి కొన్ని నివేదికల్ని బయటికి తీసుకొచ్చి ప్రభుత్వానికి నివేదించి తెలుగు భాషని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నటువంటి తుమాటి సంజీవరావు గారు లాంటి రచయితలకు ఈ కాలేజీ ఒక వేదిక కావటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈరోజు 2 విశేషాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే తుమాటి దొణప్ప గారు శత జయంతి ముగింపు రోజు. ఈరోజు 100 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఇందాకే చెప్పారు దొణప్ప గారు ఎవరు అంటే, వారు తెలుగు భాషకు చేసినటువంటి కృషి ఎంతో గొప్పది. ఆయన అనేక గ్రంథాలు రచించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి తొలి వైస్ ఛాన్సలర్గా, ఉపకులపతిగా ఉన్నారు. అదేవిధంగా అధికార భాషా సంఘానికి వారు అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఎన్టీ రామారావు గారికి అత్యంత సన్నిహితులు. ఎన్టీ రామారావు గారికి తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఎనలేనటువంటి అభిమానం ఉన్నప్పుడు వారు కొంతమంది కవులని, రచయితలని ప్రోత్సహించారు. అటువంటి వారిలో దొణప్ప గారికి ఒకరు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గన్నవరం సమీపంలో బీబీ గూడెం వద్ద కొత్త జాతీయ రహదారిపై ఒకేసారి పలు వాహనాలు ఢీకొన్న ఘటనలో 3 అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దురదృష్టకర సంఘటన 3 కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళుతున్న ఒక కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దాటికి కారు అదుపు తప్పి ముందుకు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ లారీని బలంగా గుద్దింది. 2 లారీల మధ్య కారు పూర్తిగా నలిగిపోయి నుజ్జునుజ్జయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తల్లి, బిడ్డ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 4 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది.
కారులో ఉన్న మరో వ్యక్తి ఈ ప్రమాదంలో 2 చేతులు కోల్పోయి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అదే సమయంలో రోడ్డుపై వేగంగా వచ్చిన ఓ స్కూటరిస్ట్ కూడా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అదుపు తప్పిన ఆయిల్ ట్యాంకర్ లారీ స్కూటరిస్ట్ను ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. మృతదేహాలను క్షతగాత్రులను గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ అతి వేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతులకు 2 లక్షల లోపు ఉన్న రుణాలను ఒక్కమారు రద్దు చేయాలని, అన్నదాత సుఖీభవను 50,000 రూపాయలకు పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమించి పంట పండించి దేశానికి అన్నం పెడుతున్న రైతులకు 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి చేతులు రావడం లేదని విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం ముందుకు పెట్టాలని, వాటిని పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌల రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సీఎం క్యాంపు కార్యాలయానికి రైతుల రాయభారం పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, కౌల రైతులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వారికి సంఘీభావంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. రైతు సంఘం నాయకులతో కలిసి సీఎం ఇంటికి బయలుదేరగా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులు బారికేడ్లు తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకునే క్రమంలో తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులు బారికేడ్లు తోసుకుంటూ పరుగులు తీసుకుంటూ లెలెన్స్ సెంటర్ వంతెన వద్దకు చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్ర ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకొని ఆదాయ వనరులను పెంచే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్న సీఎం. ఏపీలో విద్యా సంస్కరణలు భేష్. నారా లోకేష్ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసల వర్షం. భోగాపురం పీఎం శ్రీ మోడల్ స్కూల్ను సందర్శించిన కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ మంత్రి నారా లోకేష్. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ప్రభుత్వ పాఠశాలలను కూటమి ప్రభుత్వం కార్పొరేట్ స్థాయికి తీసుకువెడుతోందని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.